అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అది చాలా ఈజీగాను చాలా టేస్టీగాను ఉంటుందండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. దీన్ని చేసుకోవడము చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రైతాతో లేదా ఏదైనా సాలన్ లేదా చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ ఇలాంటి వాటితో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని 2 సార్లు బాగా కడిగి తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఎక్కువ నలపకూడదు, అవి తునిగిపోతాయి, అంటే ముక్కలు అయిపోతాయండి. కొంచెం స్మూత్గా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 5 ఎగ్స్ ఒక బౌల్లో తీసుకొని బాయిల్ చేసుకుందామండి. ఎగ్స్ ఒక 8 to 10 minutes బాయిల్ అయితే సరిపోతుందండి. బాయిల్ అయిపోతాయి, అంతకుమించి అయితే అవసరం లేదు. ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కొంచెం మెంతి ఆకులు, అలాగే 2 పచ్చిమిర్చి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కోసము 2 పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూపించిన విధంగా వేయించుకోవాలి. మరి బ్లాక్ చేయొద్దండి. అలా చూపించిన విధంగా కొంచెం రెడ్డిష్గా ఉన్నట్లే తీసేస్తే మళ్ళీ కలర్ అది కరెక్ట్ కలర్ వస్తుందండి. కొంచెం బ్లాక్ అయితే టేస్ట్ మారిపోతుంది, చేదు వస్తుందండి. కాబట్టి ఇప్పుడు ఎలా చూపించానో అలా పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ చేసినటువంటి ఎగ్స్కి పైన ఆ సెల్ తీసేసి వాటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేయించిన ప్యాన్లోనే ఆ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకుంటామండి, తర్వాత వాడుకుంటాము. అందులో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారం కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని ఎగ్స్ని జస్ట్ ఊరికే అట్లా ఫ్రై చేసుకుంటాము. కాకపోతే ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి అవి ఆయిల్ కలర్ చేంజ్ అవ్వకుండా ఎగ్స్ ఇప్పుడు చూపించిన విధంగా ఎల్లోయిష్గా ఉండేలాగా మాడకుండా చూసుకోవాలండి. టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఆ కారం అవి కలర్ చేంజ్ అయితే మనకు ఎగ్స్ టేస్ట్ చేంజ్ అవుతాయండి. కాబట్టి చూపించిన విధంగా ఎల్లోయిష్గా ఉండే విధంగానే ఊరికే అలా రోస్ట్ చేసి బయట తీసేయాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసింది వేసుకొని దాన్ని వేయించుకోవాలండి. అది కొంచెం వేగాలండి. వేగిన తర్వాత అందులో నా దగ్గర కసూరి మేతి అయిపోయిందండి, అందుకని పచ్చి మెంతి ఆకులే వేసుకుంటున్నా. కొద్దిగానే, చూపించిన విధంగా ఎక్కువ వేయద్దండి, చేదు వస్తుంది. చూపించిన విధంగా కొద్దిగా వేసుకొని అవి వేయించుకోవాలండి. ఇది కూడా మంచి టేస్ట్ని ఇస్తుందండి బిర్యానీకి. కాకపోతే ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే అది బాగా వేగాలండి. పచ్చిగా ఉంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక టమాటో, ఒక టమాటో అందులో వేసి అది కూడా వేగేలాగా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి పుదీనాని వేసుకోవాలండి. అందులో కొంచెం మిగిలించుకోవాలి లాస్ట్లో వేసుకోవడానికి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా కాస్త మిగిలించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసానండి, అది చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది ముందే వేసేసాను, మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. అన్ని మొత్తము చూపించిన విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలి. హోల్ స్పైసెస్ ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో వేస్తామండి. ఒక కుక్కర్లో వాటర్ తీసుకొని అందులో ఇవి హోల్ స్పైసెస్, అలాగే కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేస్తామండి. ఇది రైస్ ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ని బాగా మరగనివ్వాలండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తామండి, రైస్ పొడిగా రావడం కోసము. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని మరగనిద్దాము. ఈలోపు గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇందుకోసము 7-8 లవంగాలు, 2 ఇంచుల చెక్క, జాజి, జాపత్రి, జీరా, సోంపు, సాజీరా, 2 అనాస పువ్వులు అన్ని కలిపి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో 5 యాలకులు కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు రైస్ కోసం పెట్టుకున్న వాటర్ బాగా మరిగిపోయాయి కదండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసాం కదండి, ఆ సాల్ట్ నీళ్లు ఉప్పగా ఉండాలండి, సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలి. అప్పుడే రైస్కి ఉప్పు పడుతుందండి. రైస్ వేసేసాక ఒకసారి స్మూత్గా కలిపెట్టుకోవాలండి, ఎక్కువ తిప్పకూడదు, అవి రైస్ ముక్కలు అయిపోతాయి.
దాన్ని అలాగే బాయిల్ అవనివ్వాలండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి, అది చల్లగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనము మిక్సీ పట్టుకుందాము. అందులో ధనియాల పొడి వేయలేదు కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకుందాము. ఇందాక వేయించుకున్న బాణలిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు ఆ మిక్చర్ని అందులో వేసుకొని కలుపుకుందాం బాగా. ఇప్పుడు పెరుగు ఒక 100 గ్రామ్స్ వేసుకుందాము. పెరుగు బాగా చిలక్కొట్టుకొని, అంటే ఉంటలు లేకుండా స్మూత్గా అయ్యేలాగా గిలక్కొట్టుకొని అందులో వేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ రసం పిండుకొని ఇందులో వేసుకుందాం. ఈ గ్రేవీని కాసేపు బాయిల్ అవ్వనిద్దాము. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి గరం మసాలా ఒక స్పూన్, ఫుల్గా ఒక స్పూను అందులో వేసుకుందాము. మిగిలింది తర్వాత పైన స్ప్రింకిల్ చేయడానికి ఉంటుందండి. మిగిలితే మనం వేరే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా చేసింది వేస్తే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక స్పూను ఈ గ్రేవీలో వేసుకుందాము. దీనికి ఒకసారి అలా కలబెట్టి ఉడకనిద్దామండి. క్లిప్ మిస్ అయిందండి. ఈ గ్రేవీకి సరిపడా టేస్ట్ చూసి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. గ్రేవీ ఉడికిన తర్వాత ఇందులో ఇందాక మనము బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసే ముందు మనము ఆడ రైస్ ఉడుకుతుంది కదండి, ఆ వాటరే కొంచెం ఇందులో వేద్దాం. ఎందుకంటే గ్రేవీ కొంచెం ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది రైస్. ఆ వాటర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. ఒక పిడికుడు వేసుకుందాము. తర్వాత ఎగ్స్ వేసి కాసేపు ఉడకనిద్దామండి. అంటే ఆ ఫ్లేవర్స్ అంతా ఆ ఎగ్స్లో పట్టేదాకా ఉడకనిచ్చి ఆ ఎగ్స్ సపరేట్ చేసేద్దాం, తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసినటువంటి రైస్ని వేద్దాం. ఎగ్స్ ఎక్కువసేపు ఏం ఉడికే పని ఉండదు కాబట్టి ఇప్పుడు మనము ఉడికిచ్చిన రైస్ ఒక 80 to 90% ఉడికిపోవాలా అండి. కాబట్టి ఒక 80 to 90% ఉడికినటువంటి బాస్మతి రైస్ని వాటర్ను వంపేసుకొని ఇందులో వేసేసుకొని స్మూత్గా అదమకూడదండి, స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్. దీని మీద ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ స్ప్రింకిల్ చేసుకోవాలండి. తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి ఒక 2 గరిటెలు తీసుకొని అలా రైస్ మీద చల్లాలండి. లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంది, మనకి ఇబ్బంది అవుతుంది. ఏం పర్వాలేదు, 2 స్పూన్లు అదే గరిటెలు వేసుకోండి. తర్వాత కలర్ వాటర్ అండి, అది మీకు ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కుంకుమ పువ్వు వాటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే దీని మీద నెయ్యి వేసుకోవాలండి. నెక్స్ట్ ఎగ్స్ అండి. ఈ 5 ఎగ్స్ మనం ఇంతవరకు అంతా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అక్కడక్కడ దాంట్లో సెట్ చేసి దమ్ పెట్టేయాలండి. దమ్ అంటే ఈ ప్యాన్ మీద ఇప్పుడు సరిపడా మూత పెట్టేసి దాని మీద మనం ఇంతవరకు వంపుకున్న వాటర్ ఉంటాయి కదండి, అది ఒక పాత్రలో పెట్టి దాని మీద పెట్టేస్తే 10 minutesలో దమ్ అయిపోతుందండి. దమ్ పెట్టేసి ఒక జస్ట్ ఓన్లీ 10 minutes సిమ్లో పెట్టి దాన్ని దమ్ చేసుకోవాలండి. అంటే 5 minutes మీడియం ఫ్లేమ్లో, 5 minutes సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 10 to 15 minutes తర్వాత దాన్ని అలాగే వదిలేసి తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తూ, మీరు చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.